ఉక్రెయిన్ రష్యాల మధ్య దండయాత్ర మొదలైంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, తాము లొంగిపోవాలని ఉక్రెయిన్ మిలిటరీని ఆదేశించారు. ఇక డన్బాస్ ప్రాంతంలో సైనిక చర్యలు మొదలుపెట్టిన రష్యా బాంబులు వర్షం కురిపిస్తోంది. యుద్ధ వాతావరణంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్. రష్యాకు ధీటుగా బలగాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. 24 గంటల్లోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. మరోవైపు యుద్ధం మొదలైన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్య సమితి. రష్యా సైనిక చర్యలు నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేసింది. Blocking our seas, blocking our skies. Scholz takes his diplomatic push to Moscow. ఉక్రెయిన్ రష్యాల మధ్య దండయాత్ర మొదలైంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, తాము లొంగిపోవాలని ఉక్రెయిన్ మిలిటరీని ఆదేశించారు. ఇక డన్బాస్ ప్రాంతంలో సైనిక చర్యలు మొదలుపెట్టిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధ వాతావరణంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్. రష్యాకు ధీటుగా బలగాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. 24 గంటల్లోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. మరోవైపు యుద్ధం మొదలైన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్య సమితి. రష్యా సైనిక చర్యలు నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
ఉక్రెయిన్ రష్యాల మధ్య దండయాత్ర మొదలైంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, తాము లొంగిపోవాలని ఉక్రెయిన్ మిలిటరీని ఆదేశించారు. ఇక డన్బాస్ లో ప్రాంతంలో సైనిక చర్యలు మొదలుపెట్టిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ద వాతావరణంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్. రష్యాకు ధీటుగా బలగాలను సిద్దం చేసుకుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. 24 గంటల్లోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. మరోవైపు యుద్దం మొదలైన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. రష్యా సైనిక చర్యలు నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ రష్యాల మధ్య దండయాత్ర మొదలైంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, తాము లొంగిపోవాలని ఉక్రెయిన్ మిలిటరీని ఆదేశించింది. ఇక డన్బాస్ ప్రాంతంలో సైనిక చర్యలు మొదలుపెట్టిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ద వాతావరణంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించింది ఉక్రెయిన్. రష్యాకు ధీటుగా బలగాలను సిద్దం చేసుకుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. 24 గంటల్లోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. మరోవైపు యుద్దం మొదలైన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. రష్యా సైనిక చర్యలు నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా లైవ్ లో అందిస్తారు. రాణా. ప్రియాంక, అనేక ప్రపంచ దేశాలన్నీ కూడా నిన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో కూడా పాల్గొన్నాయి. మీటింగ్ లో కూడా ఈ రష్యాకి సంబంధించినటువంటి పుతిన్ ని కూడా అందరినీ అభ్యర్థించేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం బాగోదు, ఎందుకంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చర్చల ద్వారా పరిష్కారం వస్తుందనేసి కూడా అనేక దేశాలు కూడా అభిప్రాయపడతాయి. పడుతున్నప్పటికీ వాటన్నిటి కూడా పెడచవని పెట్టారు పుతిన్. పెడచవని పెట్టడమే కాకుండా ఏకంగా దాదాపు 2 లక్షల పైగా బలగాలను కూడా ఉక్రెయిన్ కూడా పంపించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రెబల్స్ ఇన్ని రోజుల నుంచి పాలిస్తున్నటువంటి ప్రాంతాలు ఆ 2 ప్రాంతాలకు కూడా సైనిక వారికి మద్దతుగా నిలిచేందుకు అనేసి కూడా సైనికులు దాదాపు 2 లక్షల మందిని పంపించడం జరిగింది. దాంతో పాటు ఒక్కసారిగా కూడా అమెరికా గానీ, యూకే గానీ, భారత్ గానీ అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత యుఎస్ ఎక్కడైతే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్ లోకి రావాల్సిందిగా కోరుతున్నామనేసి కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై కూడా బాంబుల వర్షం అనేది కురుస్తూనే ఉంది. రాత్రి నుంచి కూడా అనూహ్యంగా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ సంబంధించినటువంటి రాజధానిని టార్గెట్ చేసుకుని బాంబుల వర్షం కూడా కురిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించినప్పటికీ కానీ రష్యా కనివిని ఎరిగిన రీతిలో కూడా అంత భారీ స్థాయిలో కూడా బలగాలు తీసుకెళ్లడము, దాంతో పాటు వాయుసేనతో కూడా బాంబుల వర్షం కురిపించడం ఇవన్నీ చూసుకుంటే ఉక్రెయిన్ కి ఎక్కడా కూడా ఇంకొక నిర్ణయం తీసుకునేలాగా అనే ఇది లేకుండా కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనా ఉక్రెయిన్ కి ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నప్పటికీ ఇప్పటికే అమెరికా గానీ అలాగే ఇంగ్లాండ్ గానీ అలాగే భారత్ కూడా ఇప్పటికే మద్దతు కూడా ప్రకటించాయి. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే రష్యాకు సంబంధించినటువంటి పెద్ద వ్యాపారవేత్తలు ఎవరు ఉన్నారో ఆ వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి రాయబార కార్యాలయం సీజ్ చేసింది. అక్కడ ప్రభుత్వం వారిపైన కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. దాంతో పాటు అమెరికా కూడా ఇప్పటికే రష్యా వ్యాపారవేత్తలపై ఆంక్షలు కూడా విధించడం జరిగింది. రష్యా బ్యాంకులపై కూడా ఆంక్షలు విధించడం జరిగింది. దాంతో పాటు రష్యా వ్యాపారులు అయితే ఎవరైతే అమెరికన్స్ తో గానీ అలాగే ఇంగ్లాండ్ తో గానీ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కట్ చేసుకోవాలని కూడా కీలకమైన ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అమెరికన్స్ కి పూర్తి స్థాయిలో ఎవరైతే రష్యాలో వ్యాపారం చేస్తున్నారో ఆ కంపెనీలను కూడా వెంటనే మూసివేయాలని కూడా వారితో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా జరపవద్దనేసి కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ఒక్కసారిగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అత్యంత స్ట్రాంగ్ గా రష్యా ఉంది. దాంతో పాటు ఫ్రాన్స్ కూడా ఉంది. ఫ్రాన్స్ కూడా ఇప్పటికి ఉక్రెయిన్ కే మద్దతు పలికిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా మరొక దేశం ఏదన్నా కూడా దీనికి ఉక్రెయిన్ కి సహకరిస్తే మాత్రం యుద్ధంలో ఖచ్చితంగా కూడా రష్యాను ధీటుగా ఎదుర్కోవచ్చు అనేది కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కొంతమంది ప్రతినిధులు పిలుపునిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇవాళ ఈ రకంగా కీవ్ పై బాంబుల వర్షం జరిపించడంతో ఒక్కసారి కూడా ప్రపంచమంతా కూడా అలర్ట్ అయింది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వ దేశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి చర్చలే శరణ్యం అనేసి కూడా ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. ప్రియాంక, థ్యాంక్ యూ రాణా. ఉక్రెయిన్ రష్యాల మధ్య దండయాత్ర మొదలైంది. ప్రపంచ దేశాల హెచ్చరికలు లెక్క చేయకుండా ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని, తాము లొంగిపోవాలని ఉక్రెయిన్ మిలిటరీని ఆదేశించింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. జోక్యం చేసుకునే వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. నిన్న పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్లో సైనిక చర్యలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తమ పౌరులను రక్షించుకోవడానికే ఇది చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పొరుగు దేశం నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిగా మిలిటరీ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక ఉక్రెయిన్ ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఎవరూ తలదూర్చొద్దని, అలా కాకుండా ఎవరైనా జోక్యం చేసుకుంటే తగిన పరిణామాలుంటాయని హెచ్చరించారు. డన్బాస్ ప్రాంతంలో సైనిక చర్యలు మొదలుపెట్టిన రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధ వాతావరణంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్. రష్యాకు ధీటుగా బలగాలను సిద్దం చేసుకుంది. మరోవైపు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. 24 గంటల్లోనే ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. మరోవైపు యుద్ధం మొదలైన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ఐక్యరాజ్య సమితి. రష్యా సైనిక చర్యలు నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేసింది. ఇక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని రష్యా మోహరించింది. కాగా ఉక్రెయిన్లోని 2 వేర్పాటువాద ప్రాంతాలకు వ్లాదిమిర్ పుతిన్ స్వతంత్ర హోదా కల్పించారు. ఆ ప్రాంతాలకు రష్యా మిలిటరీ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రష్యాపై అమెరికా, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.